వచ్చేసి మేము గాడ్వాన్ వెళ్తున్నాము. వాడ్వాన్ వెళ్తున్నాం. ఇంతసేపు అయితే షార్ట్ వీడియో షూట్ చేస్తాం అనమాట. ఘాట్ సెక్షన్ తగులుతా అనుకున్నా. ఘాట్ సెక్షన్ అయితే నిజంగానే ఉంది. ఆ పార్టీ ఏదైతే చెప్పిండో షుగర్ తెలుగు ట్రాక్టర్లు వద్దు ఎక్కువ ఈ రోజులో అని చెప్పిండో అదే జరుగుతుంది. ఎక్కువ ఉంది అటు సైడ్ మొత్తం లోయ ఉంది. ఇంకో మొబైల్ కనిపిస్తలేదు కానీ మనకి మొత్తం తెచ్చాడు మొత్తం లోయనే ఉంది. వచ్చేది కథలు ఎక్కువ మొత్తం ఇదే ఉంది కాక. 25 కిలోమీటర్లు 23 కిలోమీటర్లకే 54 నిమిషాలు చూపిస్తుంది. మొత్తానికి డౌన్ గేర్ పెట్టుకున్నాం. 4th పెట్టినాం. ఇంకా సంవత్సరాలు టైర్లు ఎదురు కాకా లారీ కాకా తుక్కు అయింది. మొత్తం ఆడు వరకు కనిపిస్తుంది. మొత్తం కాసే ఉంది ఆడు దాంట్లో. మేము మధ్యాహ్నం వస్తాంగా పిప్పండి అయితే మీకు మా బాగా ఈ రోడ్లో కూడా ఓవర్లోడ్ వేసుకోవచ్చు. ఇంకా అంతే కథ అవుతుంది నిజంగానే. उसमें पेड़ नहीं हुए त्याचे इंटेन्शन चेक केलं गेलं. ट्रेन बेवडतोय आणि ट्रेनवर दहशत निर्माण करतोय. अरे शिवाय मायाचं म्हणलं ते मायासारखं त्याची माझ्यापेक्षा मला చిన్నది ఏదో నార్మల్ టర్నింగ్ అనుకున్నా కానీ మామూలు లేదు. లెఫ్ట్ సైడ్ ముందు ఏంటంటే డిమాండ్ లేదు. వైట్ లైట్ రోడ్డు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏదో ఉన్నట్టుంది. బాగా చేస్తా మొత్తం డౌన్కి ఉన్నాయి.
రాని 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 ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం మనం పైనుంచి ఇలా ఇలా కిందగా ఇలా వచ్చేసి అయితే ఇక్కడికి రాని ఇంకా వేరే రోడ్ అయితే ఇంకోటి ఉంది, అది పర్లాని నుంచి అయితే అటు సైడ్ నుంచి అయితే రావాలి, అటు నుంచి అహ్మద్పూర్ పర్లాని అటు నుంచి అయితే దారి ఘాటు కాకుండా వేరే రోడ్ అయితే లేనట్టుంది గుడ్డలు తప్ప. అందుకే అన్ని ట్రాక్టర్లు లారీలు ఎన్ని బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు ఇక్కడికి వెళ్ళి పోతుంది, ఒక్క దారి తప్ప వేరే దారి అవుతాయి. పాసింగ్కే వ్యవహారం ఇట్లుంది, కానీ ఈ రోడ్ లో కూడా ఓవర్లోడ్ వస్తుంది, చాలా ఇబ్బంది వచ్చేది. నువ్వు మెల్లగా తిప్పుకోవాలి ఇంకా లేదా బండి ట్రబుల్ ఇచ్చింది పంచర్ అయిందన్నమాట. లైట్లు కానీ పోర్లే, లైట్లు కూడా ముఖానికి వేసి పెట్టింది వీడు. లోకల్ వాళ్ళ నడుస్తుంది ఏం చేస్తుంది. ఈ రోడ్ లో కూడా ట్రాక్టర్లు రెండు ట్రాన్లు వేసుకొని గడ్డలు ఎక్కిస్తారు, మామూలుగా లేదు వీళ్ళు సాహసాలు. ఘాట్ అయితే చిన్నది టర్నింగ్ అనుకున్నాం, కానీ పెద్దగా ఉంది ఘాటు. మొత్తం డౌన్ ఉంది, దిగేది ఉంది, ఇటు సైడ్ మొత్తం దిగేది ఉంది, మధ్యలో ఇంకా నది ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం నది. ఏం చేయాలి అంటే డివైడర్ లెఫ్ట్ సైడ్ డివైడర్ అది బండి రెండు రోడ్లు చూపిస్తుంది. ఇట్లా పోతే జస్ట్ మన 15 కిలోమీటర్స్ వస్తుంది, ఇట్లా పోతే జస్ట్ 15 కిలోమీటర్స్ వస్తుంది, డైరెక్ట్గా ఆడికి వెళ్తాం మనకు పెట్టిన లొకేషన్. ఇట్లా పోతే జర లాంగ్ అవుతుంది, ఇంకొక 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది అంట. కాకపోతే ఈ రోడ్లో పోతే ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన రోడ్ కన్నా ఇంకా చిన్నగా ఉందంట ఈ రోడ్డు, మన బండ్లు వస్తే రోడ్డు దిగే ఎక్కాల్సిన ప్రాబ్లం అంట. అందుకనేసి స్ట్రేట్గా పోతే కొంచెం ముందరికి పోయిందంటే రోడ్డు కూడా పెరుగుతుందంట. అదేదో మన 15 కిలోమీటర్ ఎక్స్ట్రా అవ్వడం కన్నా రిస్క్ పడకుండా ఉండడం బెస్ట్ అనమాట. అందుకనేసి ఇట్లా వాడి వెళ్ళిపోదాం. ఇట్లా వెళ్ళిపోదాం. ఇందాకైతే చెప్పినా కదా కొంచెం ముందరికి వెళ్తాడు పెద్ద రోడ్ అవుతుందని, మాకు టాప్ అండ్ డబల్ రోడ్ అవుతుంది. ఇట్లా డబల్ రోడ్ ఉంటే ఒక 50 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ లేకుంటే పెద్ద పాలకి ఏం పడదు అనమాట. ఆ రోడ్లో పోతే ఇబ్బంది చాలా చిన్నగా ఉంది. ఈ రోడ్ ఎంత దూరం ఇంట్లో చదువుతాం, ముందరికి వెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్ తిప్పుకుని మళ్ళీ రావాలి. కొంచెం ముందరికి వచ్చి 15 కిలోమీటర్స్ అయితే వచ్చి లెఫ్ట్కి అయితే మళ్ళీ ఇది వచ్చేసి బీడ్ రోడ్, దక్క బీడ్ పోతుంది మనకి ఈ రోడ్డు. బీడ్ నుంచి ఏమి వెళ్తావు లోడింగ్ కానీ బీడ్ అయితే చాలా సార్లు విన్నా ఆ పేరు నేను, బీడ్ అనేది. బండి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ వెళ్తున్నాం దారూర్కి. అయితే దారూర్ నుంచి మనకి సోయా ఉంది లోడు, ఆల్రెడీ ఫోన్ వచ్చింది. మొత్తం ఇంకా పెద్ద బాలు తిరుగుతున్నాయి, అందుకే ఒక సెల్ఫ్ కార్డ్ అయితే తీసుకున్నాం, వాళ్ళ కార్డు ఇప్పించుకున్నాం. తెల్ల బండ్ల మీద పోయేటోళ్ళ కార్డు ఇప్పించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నైట్ అయితే కొన్ని నష్టలేదు ఘాట్ సెక్షన్, మళ్ళీ ఇప్పుడు అదే రోడ్లో పోతాం అనమాట. ఎందుకంటే కంపెనీ మనకి ఇప్పుడు లోడింగ్ ఉన్నది కూడా ఘాట్ దిగిన వెంటనే, ఘాట్ ఎక్కిన వెంటనే అర్థం దిగేది మనకి ఇప్పుడు ఎక్కేది, ఆ ఘాట్ ఎక్కిన వెంటనే ఉంది అనమాట లోడింగ్. అక్కడికి వెళ్ళేదాకా అయితే చూద్దాం. ఇప్పుడు మంచి రివర్ ఒక చూపించాలి, నైట్ అయితే మిస్ అయింది అనమాట, మంచిగా చూపిస్తా. కరెక్ట్ గడ్డ ట్రాక్టర్ అయితే ఎక్కలేకపోతుంది, ఇలా చిన్నగా ఎక్కుతుంది అది.
అది అసలు గ్రిప్ పట్టుకోలేకపోతుంది. అన్న మంచిగా ఫోన్ గెలుపుతున్నట్టున్నాడు, మళ్ళా అది ఎట్లా ఎక్కదని మెల్లగా ఫోన్ గెలుపుతున్నట్టున్నాడు. మొత్తం ఇంకో డౌన్లో అప్పులు మామూలుగా లేదు రోడ్డుగా. వెయ్యి నుంచి అయితే ఘాట్ స్టార్ట్ అయిందండి. గడ్డలు తగులుతా ఉన్నాయి. అందరికీ వచ్చే డౌన్ వచ్చే పనులు లైన్లో కూడా టిప్పర్లు తిరుగుతున్నాయి. ఎక్కువ టిప్పర్లు ట్రాక్టర్లు ఎట్లా అవుతున్నాయి డౌన్లో ఘాట్లో నాకు అదే అర్థం కాలేదు. ఎక్కేటప్పుడు అంటే లోడ్ గేర్ పెట్టుకొని ఎక్కువ వచ్చేటప్పుడు ఇట్లా అవుతుందో అంటే ఇక్కడ పొలాలు వస్తుంది. నైట్ చెప్పినా గుడ్డల మధ్యలో రివర్ అని రివర్ పైప్ లైన్ చూడాలి. ఆడ నుంచి పైకి వేసుకుని రివర్లోకి వెళ్ళి పైకి వేసుకున్నాను అనమాట. నైట్ కనిపించలేదు ఇది. ఓన్లీ నల్ల ప్రపంచ యుద్ధం తప్ప కనిపించలేదు. అప్పుడు సరే నీ గుడ్డలో అయితేనే బాగుంటున్నాను కానీ జిలేబీలు. కూడా కట్టి ఫోటో మాట్లాడారు వీడియో మొత్తం అయితే ఘాటుకు సంబంధించుకున్నది, వేరే అయితే ఏం లేదు. ఎక్స్పీరియన్స్ దాంట్లో మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలన్నమాట. బయట వచ్చినప్పుడు దిగేది, పోయేటప్పుడు ఎక్కేది అంతే. ఆడ కార్లు కనిపిస్తుంది, జూమ్ ఆడ కార్లు కనిపిస్తుంది. మనకి కరెక్ట్ ఘాట్ ఎక్కేటప్పుడు ఇంకో మామ కదా సెలుగు ట్రాక్టర్ మా అడిగిండు. అది ఎక్కుతలేదు, అది ఏడెక్కిలికి వస్తాను బ్యాగ్ ఫస్ట్ దాన్ని చూస్తే నాకు ఎక్కితే ఏం పర్లేదు. పుస్తకాలు ఎక్కడెక్కడ కారు వచ్చారా మీరా ఎక్కకుండా పుస్తకం ఎంగిల్ జారింది అనుకో, ఇక మనకి మోపు అవుతుంది. ఇంకా మన లారీ కట్టి దూపే పరిస్థితి వస్తుంది. వాటి కథ కూడా కాదు డాక్టర్ మనకి యాడ దొరికింది రా. డివైడర్లు అయితే ఊసిపోయినాయి. ఇంకో ఇటు సైడ్ చూడాలి మొత్తం ఏం లేకుండా ఊసిపోయినాయి. బండ్లు గుద్ది కంట్రోల్ కాక ఏదో ఒకటి వస్తుందా బాగా. సైడ్ మొత్తం లోయ దరువులు కాదు, ఇస్తే దరువులు కాదు. వాటర్ ఫాల్స్ దుంకి మొత్తం గుట్టనే కట్ అయిపోయింది. అయ్యా గుడిని పిన్ చేసి పెట్టింది దరువులు ఘాట్ అని. గుడిని పిన్ చేసి దరువులు ఘాట్ అని దాని పేరు అయితే పెట్టారు. అలాగే వస్తున్నారు చెరుకు ట్రాక్టర్లు. లోయలాగా వంటది బాబా తప్ప. కంటైనర్ డబ్బాలు చేతులు పెట్టి ట్రాక్టర్లో
లెఫ్ట్ సైడ్ మొత్తం గుట్ట ఉంది, రైట్ సైడ్ మొత్తం ఇది ఉంది. బండి కొట్టేది ఇదేనా నైట్? రక్త వచ్చింది అట్లా. మన బండి లోడ్ పని రాలేదు ఆయన, దానివల్ల ఎక్కడ ఉందో కూడా వానికి తెలుస్తుంది అంటున్నారు. వచ్చాను అది పోతున్నాం ఇంత ముందు ఆయన రాజారు గారు, ఆయన పోయిపోయి వనపడే ముందరనే వచ్చే. కింద చూడండి వ్యవసాయం వేస్తారు, ఎవరో పొలం పెట్టుకున్నాము, మంచిగా గేదెలు మేకలు మేపుతారు. ఆ గుట్టకంగా ఎద్దులు వేస్తున్నాయి, ఆడ ఇల్లు కూడా పెట్టుకున్నారు. మన కిందికి దారి ఎట్లా క్రియేట్ చేసుకున్నాం, అటు సైడ్ నుంచి ఉంది దారి, ట్రాక్టర్ దారి అంతే. గుట్టల మాట మొత్తం ఇల్లే ఉన్నాయి. ఆ గుట్టలన్నీ కట్ చేసిరా లేకపోతే వాటర్ ఫాల్స్ వాడే అట్లా అయినాయి, వాటర్ కూడా వచ్చి అయిపోకొచ్చింది. ఆల్మోస్ట్ ఎండుకు వచ్చింది ఘాట్ అయితే. ఈ ట్రాక్టర్ అయిన గిల్లే మనం థర్డ్ గేర్లో ఎక్కుతున్నాం అనమాట ఘాటు. ఎందుకు వచ్చిందిగా